హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు పూల మొక్కలకి బలమైన ఫర్టిలైజర్ ఇద్దాము. పూలు పూయని పూల మొక్కల కోసం ఒక బలమైన మంచి ఫర్టిలైజర్ ఇచ్చేద్దాము. ఈరోజు పూల మొక్కలకి కాల్షియం ట్యాబ్లెట్స్ ఫర్టిలైజర్గా ఇచ్చేద్దాము. ఈ కాల్షియం ట్యాబ్లెట్స్ని పూల మొక్కలకి ఇస్తే పూల మొక్కలు గుత్తులుగా పూలు పూస్తాయండి. పూలు పూయని మొక్కలు కూడా పూలు పూస్తాయి. ఈ కాల్షియం ట్యాబ్లెట్స్ మనకెంత అవసరమో మొక్కలకు కూడా అంతే అవసరం అండి. ఈ కాల్షియం ట్యాబ్లెట్స్ని అన్ని రకాల మొక్కలకు కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే ప్రతి మొక్కకి అవసరం అండి కాల్షియం ఎక్కువగా అందితే మొక్కలు హెల్దీగా పచ్చగా పెరుగుతాయి. అంతేకాదండి, గార్డెన్లో మొక్కలు కలకల్లాడుతూ ఉంటాయి. చూసారా, ఇవన్నీ పూల మొక్కలు. ఈ మొక్కలకి ఇస్తే గుత్తులుగా పూలు పూస్తాయండి. మొక్కలు కూడా పచ్చగా ఆరోగ్యంగా ఉంటాయి. నేను ఈరోజు కాల్షియం ట్యాబ్లెట్స్ని పూలు పూయని మొక్కల కోసం ఇస్తున్నానండి. జాజి, విరజాజి, మల్లె మొక్క ఇలాంటి వాటికి ఈరోజు ఫర్టిలైజర్గా ఇస్తున్నాను ఈ కాల్షియం ట్యాబ్లెట్స్ని. ఈ కాల్షియం ట్యాబ్లెట్స్ ప్రతి ఇంట్లో ఉంటాయండి. ఎందుకంటే మన లేడీస్ ఈ కాల్షియం ట్యాబ్లెట్స్ని ఎక్కువగా వాడతాం కాబట్టి మన లేడీస్కేనండి ఎక్కువ కాళ్ళ నొప్పులు వస్తాయి. కాళ్ళ నొప్పులని డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే కాల్షియం ట్యాబ్లెట్స్ రాస్తారు. అందుకని ప్రతి ఇంట్లో ఈ కాల్షియం ట్యాబ్లెట్స్ దొరుకుతాయి. అందుకని ఈజీగా మొక్కలకి ఇవ్వచ్చు మనం. కాల్షియం ట్యాబ్లెట్స్ వాడకుండా పక్కన పడేయటం కానీ లేదా డేట్ అయిపోవటం కానీ అలాంటి ట్యాబ్లెట్స్ని పడేయకుండా మనం మొక్కలకి ఉపయోగిస్తే మన మొక్కలు హెల్దీగా పచ్చగా ఆరోగ్యంగా పెరుగుతాయి. చెప్పాను కదండి, ఈ కాల్షియం ట్యాబ్లెట్స్ ప్రతి మొక్కకి ఇవ్వచ్చు. ఎందుకంటే ప్రతి మొక్కకి అవసరం కదండి కాల్షియము. నేను ఈరోజు పూలు పూయని పూల మొక్కలకి ఇస్తున్నాను. సన్నజాజి మొక్కకి ఇద్దామండి ఫస్ట్ కాల్షియం ట్యాబ్లెట్స్ని. చూసారా ఎంత బాగా పెరుగుతుందో సన్నజాజి. ఈ మొక్క ఏంటో బుషీగా పెరుగుతుందండి. చూసారా ఎన్ని కొమ్మలు వస్తున్నాయో. ఒకటి అల్లిచ్చానండి, ఇదిగోండి ఇంకొక కొమ్మ. ఈ కొమ్మకైతే మొగ్గలు వచ్చేసాయి. చూసారా ఎంత బాగా వస్తాయో. ఈ మొక్కను కూడా ఇలా పెట్టేద్దాము. గిచ్చేద్దామండి సన్నజాజి మొక్కకి దూరంగా ఇవ్వాలండి ట్యాబ్లెట్స్ని. చూడండి, మొక్కకి చివరి భాగంలో ఇవ్వాలి. కొంచెం గొంత తీసి ట్యాబ్లెట్స్ని పెట్టాలి. రెండు ట్యాబ్లెట్స్ ఇస్తున్నానండి ఒక్కొక్క మొక్కకి. ఇలా వేసేసి మట్టి కప్పేయడమే. అలా కప్పేస్తే కాల్షియం మొక్కలకి అంది మొక్కలు పచ్చగా ఆరోగ్యంగా పెరుగుతాయి. మల్లె మొక్కకి ఇద్దామండి కాల్షియం ట్యాబ్లెట్స్ని.
పూలు ఎండిపోయింది. ఈ కలుపు మొక్కలన్నీ తీసేసేయాలి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటానండి, కలుపు మొక్కల్ని మాత్రం అస్సలు ఉంచొద్దు. మనం ఇచ్చిన ఫర్టిలైజర్స్ మొత్తం ఈ కలుపు మొక్కలు తీసేసుకుంటాయి. అందుకని అస్సలు ఉంచకూడదండి కలుపు మొక్కల్ని. ఎప్పటికప్పుడు తీసేయాలి. తీసేస్తేనే మన మొక్కలు హెల్తీగా ఉంటాయి. ఇవి రెయిన్ లిల్లీస్ అండి. విత్తనాలు పడినట్టున్నాయి, ఇందులో మొలిసాయి. ఇవ్వండి. మొక్కకి దూరంగా ఇవ్వండి, మళ్ళీ చెప్తున్నాను మీకు. ఇవ్వండి, 2 టాబ్లెట్స్ ఇస్తున్నా మల్లె మొక్కకు కూడా. ఇలా మట్టితో కప్పేయాలి. కొంచెం మట్టిని కదిలిచ్చానండి, మొక్క బాగా పెరుగుతుందని. ఇంకా సమ్మర్లో పూలు పూయాలండి మల్లె మొక్క, అందుకని బలానికి ఇస్తున్నాను ఫర్టిలైజర్స్ని. ఈ కాల్షియం ట్యాబ్లెట్స్ ఇస్తే కాల్షియం బాగా అంది పూల మొక్కలకి. మొక్క నిండా పూలు వస్తాయండి, మొగ్గలు వచ్చి. ఈ మొక్క కాగడమల్లి అండి, కాగడమల్లికి కూడా ఇచ్చేద్దాము కాల్షియం ట్యాబ్లెట్స్. ఇవన్నీ మన గార్డెన్లో పూలు పూయడం లేదు, అందుకని పూలు పూయని మొక్కలకి ఇస్తున్నానండి. ఎందుకంటే మొక్కలు పచ్చగా ఆరోగ్యంగా పెరగాలి. ఫస్ట్ పెరిగిన తర్వాత మొక్క నిండా మొగ్గలు వచ్చి పూలు పూయాలి. ఈ మొక్కలన్నీ ఆరోగ్యంగా పెరగడానికి నేను కాల్షియం ట్యాబ్లెట్స్ ఇస్తున్నాను. ఇంకా బాగా పూలు పూయాలండి కాగడమల్లి కూడా. ఫస్ట్ మొక్క బాగా పచ్చగా హెల్దీగా పెరగాలి, పెద్ద మొక్క అవ్వాలి. పెద్ద మొక్క అయితే ఎక్కువ పూలు పూస్తుందండి కాగడమల్లి. ట్యాబ్లెట్స్ ఇస్తున్నాను. ఇదిగోండి 2 ట్యాబ్లెట్స్ ఇస్తున్నా. కొంచెం మట్టిని కూడా కదిలిద్దాము. ట్యాబ్లెట్స్ని పైనే వేయకూడదండి, కొంచెం లోపలికి కొంచెం గుంత తీసి వేయాలి. అప్పుడు బాగా అందుతుంది కాల్షియం మొక్కలకి. ఈ మొక్క విరజాజండి, చూసారా ఎంత పెద్ద మొక్క. విరజాజి కూడా ట్యాబ్లెట్స్ ఇద్దాము. కిచెన్ వేస్ట్ పెట్టానండి విరజాజి మొక్కకి, ఎందుకంటే పెద్ద మొక్క కాబట్టి బాగా పూలు పూయాలండి మన గార్డెన్లో. అందుకోసం నేను అప్పుడప్పుడు కిచెన్ వేస్ట్ కూడా పెడతాను విరజాజికి.
ఇలా ప్రతి మొక్కలో కలుపు మొక్కల్ని తీసేయాలి. ఇచ్చేద్దామండి విరజాజి మొక్కకి. రెండు ట్యాబ్లెట్స్ ఇస్తే ఎక్కువ కాల్షియం అందుతుందండి మొక్కలకి. అందుకని 2 ఇస్తున్నాను ప్రతి మొక్కకి. వేస్తున్నా. మట్టిని కూడా కదిలిద్దాం. విరజాజి మొక్క కూడా ఇచ్చేసానండి. ఇంకా లాస్ట్ అండి టెక్సాస్ మొక్కకి ఇస్తున్నాను ట్యాబ్లెట్స్ని. చూసారా టెక్సాస్ మొక్క? ఈ మొక్క పూస్తే మొక్క నిండా వస్తాయండి పూలు పింక్ కలర్లో. ఈ పూలు చాలా అందంగా ఉంటాయి. ఇవి అందానికి మాత్రమేనండి, ఇంకా దేనికి పనికిరావు. గార్డెన్లో చూడటానికి అందానికి మాత్రమే చాలా బాగుంటాయండి ఈ ఫ్లవర్స్. మొక్క కూడా చాలా బాగుంటుంది. ఈ మొక్క కలర్ కూడా బాగుంటుంది. ఇద్దామండి ట్యాబ్లెట్ని. ఒక షీట్ అయిపోయిందండి. ఇదిగోండి 2 ఇస్తున్నాను. ఇలా మట్టితో కప్పేయడమే. మీరు కూడా మీ గార్డెన్లో పూల మొక్కలు పూలు పుయ్యకపోయినా, లేదా ఏ మొక్కలైనా కానీ డల్లుగా ఉన్నా, ఆకులు ఎండిపోతున్నట్టున్నా, ఆకులు పసుపచ్చగా మారినా కాల్షియం తగ్గినట్లేనండి. అందువల్ల మీరు కాల్షియం ట్యాబ్లెట్స్ ఇవ్వండి మీ మొక్కలకి.